ప్రభాస్ బర్త్డే ఇవాళ పోస్టర్స్ వచ్చాయి ఫౌజీ నుంచి ప్లస్ రాజాసాబ్ నుంచి. ఎలా అనిపించాయి పోస్టర్స్ మీకు? అంటే ఏం చెప్తా ఉంటున్నారు ప్రభాస్ సినిమాల గురించి? రాజాసాబ్ పోస్టర్ చాలా బాగా అనిపించింది. ఒకప్పుడు వింటేజ్ మన ప్రభాస్ డార్లింగ్ సినిమాలో ఐటమ్ సాంగ్స్ అవన్నీ ఒక పల్లెటూరు వాతావరణం నిజంగా ఆ ప్రభాస్ ని మళ్ళా చూసినట్టు అనిపించింది. సో రాజాసాబ్ సినిమా కోసం అయితే పవన్ అన్న ఫ్యాన్ గా చెప్తున్నా, వెయిటింగ్. అంటే మళ్ళీ ఒక వింటేజ్ ప్రభాస్ గారిని ఆ కామెడీ టైమింగ్ ని మనం చాలా రోజులు మిస్ అయిపోయి ఇప్పుడు అడ్డమైన సినిమాలు తీసే ఆది పురుషు, కొంచెం రాధేశాము అలా కాకుండా ప్రభాస్ అన్నారు ఆ వింటేజ్ కామెడీని మనం బుజ్జిగాల్లో ఉంటది ఆయన కామెడీ, ఆ కామెడీని మళ్ళీ ఎంజాయ్ చేయబోతున్నాము. సో నాకు ఆ పోస్టర్ చాలా బాగా అనిపించింది. ప్రభాస్ అన్న ఫౌజీ అంటారా, ఫౌజీ నాకు పోస్టర్ ఓకే. ఆ ఫౌజీలో కూడా ఆ పోస్టర్ చూస్తా అంటే మనకి పౌర్ణమిలో కొంచెం రఫ్ లుక్ ఉంటది ప్రభాస్ అనేది, మీసాలు గీసాలు కొంచెం ఆ వైపు వచ్చింది అనమాట. ఒకప్పుడు మన మున్నాలో యోగిలో ఆ కొంచెం మున్నాలో ఏం లేదు కానీ యోగిలో ఆ లుక్ వచ్చింది అనమాట. ఫౌజీలో చక్రం ఈ సినిమాలో లుక్స్ లాగా ఉన్నాయి. అవును, పౌర్ణమి చక్రం పర్ఫెక్ట్ అలాగే అనిపించింది. కొంచెం రఫ్ లో కొంతమంది ట్రోల్ కూడా చేస్తున్నారు ఏలు ఏమైనా చేశారు ఆ పోస్టర్ అని చెప్పేసి. బట్ నాకైతే కొంచెం పౌర్ణమి మీరు అన్నట్టు ఆ చక్రం ఆ వైబ్స్ వచ్చినాయి, కొంచెం పోలీస్ గెటప్ లాగా రఫ్ లుక్ కనిపించింది. కానీ పోస్టర్ సరిపోతాయి అంటే ఆల్రెడీ రాజసాబ్ కంప్లీట్ అయిపోయింది, ట్రైలర్ కూడా వచ్చేసింది కదా. అవును, అంటే బర్త్డే అట్లీస్ట్ ఒక గ్లిమ్స్ లో వీడియోలో ఏవో రిలీజ్ అదే అనిపించింది నాకు కూడా. సల్లార్ 2 నుంచి ఏదైనా ఒక చిన్న గ్లిమ్స్ ఇచ్చింటే ఫ్యాన్స్ హ్యాపీగా అయ్యేవాళ్ళు కదా. ఇంకా ఫౌజీ అంటావా ఆయన చేయగలుగుతాడు, ఆయన సీతారామన్ డైరెక్టర్ కదా. సో అది కూడా అలాంటి స్టోరీయే కాబట్టి. బట్ ప్రభాస్ ని పెట్టి లవ్ స్టోరీ తీస్తాడా మరి? యుద్ధ భూమిలో ఆయన చేయని యుద్ధాలు లేవు బాహుబలిలో. సో ఇప్పుడు ఏం కొత్తగా చూపించబోతుందని చెప్పేసి ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. 2026 ప్రభాస్ లైనప్ స్పిరిట్ కావచ్చు, ఫౌజీ కావచ్చు. స్పిరిట్ అయితే వెయిట్ చేయాలి మనం. అసలు ప్రభాస్ అన్నని అంత రూడ్ గా మన రణబీర్ కపూర్ ని ఆ యాంగిల్ లో చూపించాడంటే ప్రభాస్ ని ఏ యాంగిల్ లో చూపిస్తాడో, అసలు ప్రభాస్ అన్న ఎలా చేస్తాడో చాలా మంది వెయిటింగ్. అసలు సల్లార్ లాగా చూడాల్సింది. ఆ సినిమా కోసం వెయిట్ చేస్తారు ప్రభాస్ ఫ్యాన్స్. ఎందుకంటే ఆయన ఉంది, ఆయన దగ్గర ఆ యాంగిల్ ఉంది. ఇంతవరకు ఎవరు దాన్ని తీసుకురాల, కామెడీని తీసుకొచ్చారు. సల్లార్లో కూడా ఆయన ఏం మాట్లాడినాడు, ఓన్లీ యాక్షన్, అది ఓకే. బట్ అది ఆ సినిమా కోసం వెయిటింగ్ నాకు తెలిసి. సో నెక్స్ట్ 2026 లో ప్రభాస్ గారి నుంచి ఒక 3000 crores బాక్స్ ఆఫీస్ కలెక్ట్ ఈజీగా అన్ని సినిమాల మొత్తం కలిపి అన్ని సినిమాలు ఈజీగా వస్తాయి. ప్రభాస్ అన్నది ఏముంది, ఆయన రికార్డులు ఎవరైనా ఉన్నారా? నేను ఒకటి చెప్పాలా, ప్రభాస్ అన్న ఖాన్లు అందరికి మొగుడని చెప్పాలా. షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఇంకా మన అమీర్ ఖాన్, లేకపోతే హృతిక్ రోషన్, ఈ బాలీవుడ్ అందరికి అమ్మ మొగుడు ఎవరు అంటే మన ప్రభాస్ అన్న. తర్వాత మన అల్లు అర్జున్ గారు, ఇంకొంత రామ్ చరణ్, ఇంకొంచెం ఎన్టీఆర్, ఇంకొంత రోజుల తర్వాత రావచ్చేమో. కానీ ఇప్పుడు ఫ్లాప్ అయిన సినిమాతో కూడా 400 కోట్లు రికార్డు కొట్టాలంటే అది ప్రభాస్ అన్ననే. మళ్ళీ నాకు ఒకటి అనిపిస్తుంది ప్రభాస్ గారిని చూస్తా అంటే, అసలు మనం ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఒక ఇన్స్టాలో ఫేమ్ అయితేనే మనం అడ్డమైన రీల్ ఇన్స్టాలో పోస్ట్ చేస్తాము. ఆయనకు ఒక బాలీవుడ్ అసలు బాహుబలి ఆయన సినిమా తీసి ఒక్కసారి కూడా బయటికి రాడు. ఆయన ఎంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. అలాంటివి చూస్తా అంటే ప్రభాస్ అన్న నిజంగా పవన్ అన్న ఫ్యాన్ గానే చెప్తున్నా, అంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేసేవాడు అంటే నిజంగా ప్రభాస్ డార్లింగ్ కదా. మంచి మనసున్న చెప్పాలన్న ప్రభాస్ అన్న గురించి. అసలు ఒక సినిమా హిట్ అయితే, ఇప్పుడు పుష్ప హిట్ అయింది, ట్రోల్స్ రెడీగా ఉంటాయి. అల్లు అర్జున్ యాటిట్యూడ్ బాలే, అది బాలే, ఇది బాలే ట్రోల్స్ అవుతా ఉంటాయి. బట్ ట్రోల్స్, మీమ్స్, అసలు నెగిటివ్ లేని హీరో ఎవరైనా ఉన్నారంటే ప్రభాస్ అన్న అని చెప్పాలి. అంటే 2000 కోట్లు కాదు 5000 కోట్లు కొట్టినా కూడా ఈయన మన హీరో అని చెప్పేసి పవన్ అన్న ఫ్యాన్ అవ్వచ్చు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అవ్వచ్చు, గర్వంగా చెప్పుకునే హీరో ఎవరైనా ఉన్నా మన ఇండస్ట్రీలో ప్రభాస్. అలా ఉండాలా. అరే అల్లు అర్జున్ తప్పు పట్టట్లేదు, రూమర్స్ అసలు నెగిటివ్ లేని హీరో ఎవరైనా ఉన్నారంటే ప్రభాస్ అన్న అని చెప్పాలి. హ్యాపీ బర్త్డే ప్రభాస్ అన్న. ఒకసారన్నా జర బయటకు వచ్చి ఒక ఫోటోనో కనీసం ఏమీ లేదు. వాళ్ళ ప్రభాస్ ఇప్పుడు వాళ్ళ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా పాపం పెళ్లి చేసుకుని ఒక కొడుకో ఇస్తే, ఇప్పుడు అన్న రామ్ చరణ్ ఉన్నాడు చిరంజీవి ఫ్యామిలీకి, ఒక పక్క బాలయ్యకి ఉన్నారు, అందరికి వారసులు వస్తున్నారు. ఇప్పుడు పవన్ అన్నకి అకీరా, ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తారు కదా. కొంచెం చూడండి అన్న, పెళ్లి చేసుకుని ఒక కొడుకుని ఇచ్చేస్తారంటే ఇంకా వాళ్ళు పండుగ చేసుకుంటారు కదా ఫ్యూచర్. జూనియర్ రెబల్ స్టార్. హాయ్ బ్రో. హాయ్ అన్న. మరి ఫౌజీ టైటిల్ అనౌన్స్మెంట్ జరిగింది ప్రభాస్ గారి పుట్టినరోజు సందర్భంగా, ఎలా అనిపిస్తుంది? సూపర్ ఉందన్న, సూపర్. ఇదైతే హిట్ అయిపోద్ది, ఇదే హిట్ అయిపోతే ఇంకా సినిమా సూపర్ ఉంటది. రచ్చ అయిపోద్ది ఆల్ థియేటర్ మొత్తం. అంటే వచ్చే ప్రాజెక్ట్స్ నుంచి అన్నిటి నుంచి కూడా ఒక్కొక్క అప్డేట్ వచ్చింది, అలానే పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. ఏది ఎక్కువ నచ్చింది? ప్రభాస్ నచ్చింది అన్న నాకు. రచ్చ అయిపోద్ది ఆల్ మాత్రం మొత్తం థియేటర్. రాజసాబ్ సినిమా ఎలా ఉండబోతుంది? సూపర్ ఉంటది అన్నది. అంటే ఇప్పుడు మీకు ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి తెలుసా? అంటే ఇప్పుడు ఫౌజీ అనేది మన సుభాష్ చంద్రబోస్ గారి స్టోరీ బయోపిక్ తీస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. సో ఎలా ఉండబోతుంది? బానే ఉంటది అనుకుంటున్నాను. ప్రభాస్ గారి గురించి ఏం చెప్తారు బర్త్డే సందర్భంగా? ప్రభాస్ సినిమా ఏదైనా హిట్ అయిపోద్ది. ఎందుకు? ప్రభాస్ అలా ఉంటది కాబట్టి అన్న. అంటే ఈ రోజు ప్రభాస్ గారి బర్త్డే కదా, ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభాస్ గారు? హ్యాపీ బర్త్డే అన్న. అంతేనా? హ్యాపీ బర్త్డే చెప్పాలని.